अन्नाद्वै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीगुं श्रिताः अथो अन्नेनैव जीवन्ति अन्नेनैव जीवन्ति अधैनदपि यत्यन्तः अधैनदपि यत्यन्तन्तः अन्नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते जातान्यन्नेन वर्धन्ते अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति अन्नाद्वै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीगुं श्रिताः अथो अन्नेनैव जीवन्ति अधैनदपि यन्त्यन्ततः अन्नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नाद् भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति
ఎంత లోతు విషయాలు చెప్పదు. అసలు అన్నం అనే అన్నాన్ని అన్నం అని ఎందుకంటారంట దాన్ని ఇక్కడ చెప్పారు. చూడండి, సంస్కృత పదాల్లో ఎంత లోతైన అర్థాలు ఉంటాయో. చాలా వాటికి రూట్ మీనింగ్స్ ఉంటాయి. రూట్ అంటే డెరివేటివ్ మీనింగ్స్, ఉత్పత్తి అంటారు. ఉత్పత్తి అర్థాలు ఉంటాయి, నిరుక్తార్థాలు కూడా ఉంటాయి. దానికి పేరు వచ్చిందంటే ఆ పేరుకు ఒక అర్థం ఉండాలి. దాన్ని అర్థం లేకుండా ఉండే పేరు కాదు. ఎట్లా పడితే అట్లా పదాలు అక్షరాలు ఉపయోగించకూడదు. ప్రతిదాని పేరుకి ఒక అర్థం ఉంటుంది. పేరులో ఏముందని పేరులో పరమార్థం ఉంది కదా. అంత లోతైనది సంస్కృత భాష, అంత మంచి భాష, గీర్వాణ భాష. ఏమిటి ఇప్పుడు? అన్నాద్వై ప్రజా ప్రజాయంతే. ప్రజాయంతే అంటే జీవుళ్ళు కదా. ఈ మొత్తం ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవుళ్ళు, అందరు జీవుళ్ళు కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ప్రజాయంతే అన్నాద్వై. ఎక్కడ? అన్నం నుంచే పుట్టుకొస్తున్నారు. ఒప్పుకుంటారా లేదా? భగవద్గీత కూడా ఏం చెప్పింది? అన్నాద్ భవంతి భూతాని. అదే విషయం. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అందరూ కూడా ఎక్కడి నుంచి? అన్నం నుంచి పుట్టుకొచ్చారు. ఎవరైనా వాయువు నుంచి పుట్టుకొచ్చారా? అగ్ని నుంచి పుట్టుకొచ్చారా? వాళ్ళు ప్రత్యేకమైన జన్మలు, అది వేరు. సాధారణంగా అందరూ కూడా అన్నం నుంచే పుట్టుకొస్తారు. అందుకని యాహ్ కాహచ పృథివీగం శ్రితాహ అన్నాడు. ఎవరైనా సరే పృథివీని ఆశ్రయించుకున్నటువంటి భూమి మీద ఉన్న వాళ్ళందరూ, ఎవరైనా ఎక్కడైనా సరే, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంకో ఏ ప్రదేశంలో అయినా ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్నం నుంచి. ఎవరు? భూమి మీద ఉన్నవాళ్ళు. మళ్ళీ స్వర్గలోకం ఆలోకం కాదు, భూమి మీద ఉన్నవాళ్ళు. పృథివీం శ్రితాహ. ఓకే. తర్వాత అన్నం నుంచి పుట్టుకొస్తారు, ఒప్పుకున్నామండి. తర్వాత ఎలా బతుకుతున్నారు? అథ అన్నేనైవ జీవంతి. అవునా? అన్నంతోనే జీవిస్తున్నారు. దీన్ని ఏమన్నారు? అన్నమయ కోశం. అన్నగత ప్రాణులండి అంటలా, అన్నగత ప్రాణులు అంటున్నారు. కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రాణులకి ఏం కావాలి? ఇప్పుడు అన్నం కావాలి. రోజు అన్నం పెట్టాల్సిందే దీనికి. కాబట్టి అన్నం వల్లనే ఇదేమవుతుంది? జీవంతి. ఈ జీవులందరూ బతుకుతున్నారు. ఓకే. తర్వాత అండి ఎంతకాలం బతుకుతారు? తర్వాత ఏమైనా వెళ్ళిపోవాలి కదా. అథా ఏమవుతున్నారు? అంతతః అంటే చివరి జీవితంలో చివరి భాగంలో ఏమవుతున్నారు? అన్నేనా అన్నంలోనే వాళ్ళు ఏమవుతున్నారు? కలిసిపోతున్నారు. అన్నంలో కలిసిపోవడం ఏంటి? ఇదే ఈ ప్రకృతే కదా మనకు ఆహారం. ఇది పృథ్వీతత్వం కదా, శరీరము. పృథ్వీని ఏమవుతున్నారు? శరీరాన్ని తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత పాతి పెడతారు, కాలుస్తారు. అంటే ఎక్కడ పోతుంది ఇది? మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోతుంది. అవునా? భూమిలోకే వెళ్ళిపోతుంది. చూసారా? అందుకే మట్టిలో పుట్టి మట్టిలో పెరిగాడు అంటుంటారు మన వాళ్ళు. మట్టి అంటే ఇక్కడ మామూలుగా మా భాషలో మట్టి అంటాం, కానీ ఇక్కడంటే కేవలం మట్టి కాదు, అన్నమే. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పృథ్వీని ఆశ్రయించుకునే వస్తుంది. అందుకని చెప్పారు. కాబట్టి అన్నం హి భూతానాం జ్యేష్ఠం. అవునా? కాబట్టి అందరికంటే జ్యేష్ఠం అంటే పెద్దవాడు, ముందున్నది. జ్యేష్ఠపుత్రుడు అంటావే, అట్లాగా ముందున్నది ఎవరప్పుడు? అన్నమే. జ్యేష్ఠం అంటే ముందు పుట్టినవాడు జ్యేష్ఠుడు. కాబట్టి సర్వప్రాణులకి ముందున్నది ఏమిటి? అన్నం. దాంట్లోంచే అంతా జరిగింది. అందుకు చెప్పాడు. అంతేగా, జ్యేష్ఠం. ఆ తర్వాత తస్మాత్ కాబట్టి సర్వౌషధం ఉచ్యతే. అన్నం ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా, అందరికీ అన్నమే ఔషధం. ఈ మాట చాలా ముఖ్యమైనది. అన్నమే ఔషధం, కేవలం ఆహారం అంటల్లా.
ఏమంటున్నారు ఇక్కడ? ఔషధం అన్నారు. ఔషధం అంటే ఏంటి? మన ఆకలి అనే రోగాన్ని తగ్గించేది. మనకు రోగం ఉందిగా, భవరోగం ఒకటి. పుట్టిన తర్వాత ఏమవుతుంది? రోజు ఆకలేస్తుంది, ప్రతిరోజు ఆకలేస్తుంది. ఏదో అరక్కపోతే తప్ప ఆకలేస్తుంది. ఆకలి అనేది ఎప్పుడు ఉండే రోగం, బతికినన్నాళ్ళు ఉంటుంది ఈ రోగం. ఉంటుందా లేదా? ఈ ఆకలి అనే రోగానికి ఏం కావాలి ఇప్పుడు? మందు, ఔషధం. ఏ ఔషధం? అన్నం పెడితేనే, ఇంకేం వేసినా దానికి తీరదు, ఆకలి తీరదు. ఎన్ని నీళ్ళు తాగితే మాత్రమే. అవునా? కాబట్టి ఆకలి అనే రోగానికి అన్నం అనేటటువంటిది ఔషధం. ఈ ఔషధం అనే మాట వల్ల ఇంకో అర్థం కూడా వస్తుంది. ఏమిటి అర్థం? ఆహారం అనే కాదు ఇక్కడ, మరేమిటి? ఔషధాన్ని ఎలా స్వీకరిస్తామో, ఎలా స్వీకరిస్తాం ఔషధాన్ని? ఆ డోసేజ్ ఉంది, కొంచెం అనగా డోసు ఎంత ఉంటే అంత, టైం ప్రకారం, పొద్దునింత, మధ్యాహ్నం ఇంత, రాత్రి ఇంత. అవునా? ఎంత లిమిట్ డోసేజ్ ఉంటుంది కదా. మందుకి ఒక డోసు ఉన్నట్టుగా ఈ ఆహారమును కూడా డోస్ ఎంత అయితే అంత మటుకే తీసుకోవాలి. అయితే ఎవరి డోసు వాళ్ళదే, ఎవరు పట్టను బట్టి వాళ్ళ డోసు. కాబట్టి ఔషధంలాగా తీసుకుంటే ఆహారం ఏమవుతుంది? అప్పుడు చక్కగా జీర్ణమయ్యే వంట పడుతుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎంత పడితే అంత, దొరికింది కదా అని వేసేయడమే. అవునా కదా? ఉన్నది కదా అని తినడమే. అవునా? అట్లా చేయకూడదు. ఏ మందు పడితే ఆ మందు వేసుకుంటామా? ఏది పడితే అది తినొచ్చా మరి? ఎప్పుడు పడితే అప్పుడు మందు వేసుకుంటామా? ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చా మరి? తినకూడదు కదా. అంత జాగ్రత్తగా మన అన్నాన్ని తీసుకోవాలి. ఇంకోటి, అన్నం అంటే ఇంకో అర్థం చెప్పుకున్నాం. ఏమిటి? పంచేంద్రియాల ఆహారం కూడా, ఆ విషయాలు కూడా, వీటిని కూడా ఏం చేయాలి? ఒక లిమిట్ ఉండాలి. ఈ అన్నానికి ఆ అన్నం కూడా. సరే, ఇప్పుడు ఏం చెప్పారు? సర్వ ఔషధం, అందరికీ ఔషధం ఏంటి ఇప్పుడు? కామన్ మెడిసిన్ ఆకలి రోగానికి అన్నమే. కాబట్టి సర్వం వైతే ఏ అన్నం బ్రహ్మోపాసతే, ఇది ముందు చెప్పుకోవాలి. యహ అన్నం బ్రహ్మోపాసతే, ఎవరైతే అన్నాన్ని బ్రహ్మముగా, బ్రహ్మం అంటే పరమాత్మగా ఉపాసిస్తారో, అప్పుడు తే అన్నం ఆప్నువంతి, వాళ్ళకి అన్నము లభిస్తుంది. తర్వాత ఇంకేమన్నా? అన్నగం హి భూతానాం జ్యేష్టం, మళ్ళీ రిపీటెడ్. ఈ వాక్యం 2 సార్లు రిపీట్ అయింది. అన్నమే సర్వప్రాణులకు ఏమవుతుంది? జ్యేష్టం ఉంది. కాబట్టి అన్నాన్ని ఏం చేయాలి? ఇప్పుడు గౌరవించాలి. అన్నాన్ని గౌరవించాలి. ఎందుకు? బ్రహ్మోపాసతే అన్నాడు కదా. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అదే ఇక్కడ ఉపనిషత్తులు, అదే ఉపనిషత్తు వాక్యమే. అన్నగమ్య భూతానాం జ్యేష్టం. కాబట్టి అన్నమే అందరికీ ముందు ఉంది, జ్యేష్టం, పెద్దది అంటే ముందు. తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే, అందరికీ ఔషధం అని చెప్పారు. తర్వాత అన్నాత్ భూతాని జాయంతే, అన్నంలో నుంచి ఏమయ్యారు? ఈ ప్రాణులందరూ కూడా పుట్టుకొచ్చారు. ప్రజాయంతే అన్నారు. ఇక్కడ కూడా భూతాని జాయంతే, అన్ని ప్రాణులు కూడా. జాతాని అన్నేన వర్ధంతే, పుట్టిన వాళ్ళందరూ అన్నము చేతనే వర్ధంతే. వర్ధంతే అంటే పెరుగుతున్నారు, అంతేగా పెరగటం వర్ధంతే. తర్వాత అద్యతే అత్తిచ భూతాని, ఇది చాలా ముఖ్యం. అద్యతే అత్తి, 2 అర్థాలను చెప్పాడు అన్నానికి. అద్యతే అత్తి అంటే ఏమిటట? ఒకటి తింటుంది, రెండోది తినబడుతుంది. మన చేత తినబడుతుంది అన్నం, తర్వాత మన్ని తింటుంది. అద్యతే అత్తి, అవునా? అద్యత తినబడుతుంది, తింటుంది. ఎవరిని? ప్రాణుల్ని. ఎవరు? అన్నం. కాబట్టి తస్మాత్ తత్ అన్నం ఇది ఉచ్యతే.
ఇలా రెండు రకాలుగా తింటుంది, తినబడుతుంది కాబట్టి దాని అన్నం అని చెప్పారు. అంటే అద్యతే అత్తి, అందుకని అన్నం. అదేంటండి, మనం కదా అన్నాన్ని తింటున్నాము, అది మన్నెలా తింటుంది? తింటుందా లేదా చెప్పండి. మనం కదా అన్నాన్ని తినేది, నోట్లో వేసుకొని తినేది మనమేగా. తింటున్నాం. తర్వాత ఏమైంది? అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయి ఇది అవ్వాలి కదా. ఈ అన్నము ఏం చేస్తుంది? ఇప్పుడు జీవుణ్ణి తింటుంది. తింటం అంటే ఏంటి? ఇక్కడ తన లోపల దాని యొక్క ప్రభావం ఉంటుంది. అన్నం అంటే ప్రభావం ఉండటమే అక్కడ తినటం అంటే, లోపలికి స్వీకరించడంగా తినడం అంటే. కాబట్టి మనం ఏ ఆహారాన్ని తీసుకుంటే, ఎలాంటి విషయాలతో సంపర్కం పెట్టుకుంటే దాన్ని బట్టి ఏమవుతున్నాడు జీవుడు? మారిపోతున్నాడా? మారిపోతున్నాడా లేదా? ఎస్, మారిపోతున్నాడు. అందుకు ఆహారపు అలవాట్ల నుంచి ఇంద్రియాల విషయంలో ఏమేం చూస్తున్నామో, వింటున్నామో, తింటున్నామో ఇవి కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. దానివల్లనే జీవుడు పెరుగుతాడు, వర్ధిల్లుతాడు. అంతేగా. తర్వాత ఈ సరిగ్గా లేకపోతే, ఈ అన్నం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? అదే తింటుందంటే రోగాల పాలు అవుతుంది. రోగాల పాలు ఎక్కువ రోగాలు ప్రారంధం ప్రకారం వచ్చే రోగం వేరండి, వస్తే వచ్చాయి. కానీ సరి అయిన ఆహారపు అలవాట్లు లేకపోవటం చేత ఇంకా విషమిస్తాయి. విషమించడానికి కారణం ఏంటి? అది అవసరానికి మించి వేళపాళ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఏమవుతుంది? ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అనా. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? జబ్బుల పాలయ్యి, రోగాల పాలయ్యి మొత్తం విషమం అయిపోవట్లే. అయిపోతుంది. కాబట్టి డాక్టర్ల పాలు పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అవునండి, భయం వేసింది. డాక్టర్ దగ్గర పోవాలంటే భయం. ఎక్కడ కోస్తాడో, ఏం కోస్తాడో, ఎప్పుడు కోయడానికి రెడీగా ఉంటారు కత్తులు పట్టుకో. కార్పొరేట్ వచ్చిన దగ్గర నుంచి అవే. అవునా? వచ్చేసి వ్యాపారం అయిపోయింది కదా మొత్తం. అందుకు జాగ్రత్తగా ఉండాలి, డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా. ఒకప్పుడు యమదూతలు కత్తులు పెట్టుకొని ఉండేవాళ్ళు, యమదూతలని అనేవాళ్ళు. ఇప్పుడు అనకూడదు, కొంతమంది నారాయణులు ఉంటారనుకోండి, వైద్యుల్లో కూడా వైద్య నారాయణ హరి ఉన్నారు, లేకపోలేదు. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి? అన్నం అది మనని తింటోందండి, మనం దాన్ని తింటున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్, వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాడు మనిషి. విషయాల్లో భోగిస్తున్నాం, సుఖిస్తున్నాం, హోహోహో అంటాడు. నిన్ను తింటుంది, మింగేస్తుంది. నువ్వు తింటున్నా అనుకుంటున్నా ఎంజాయ్, కానీ నిన్ను తింటుంది అది ప్రపంచం, విషయాలు. అవునా? నిజమే. దాన్ని బట్టి మొత్తం మారిపోతుంది. అందుకని దీన్ని ఏమన్నారు? అది అది మన చేత తినబడుతుంది, అది తింటుంది. అందుకని అన్నం. చూసారా, అన్నం అనే పదానికి అంత బాగా చెప్పారు. ఇంకోటి, ఏ అన్నం బ్రహ్మోపాసతే, ఎవరైతే అన్నాన్ని బ్రహ్మముగా ఉపాసిస్తారో వాళ్ళకి ఏమవుతుంది? ఇది సర్వం వై అన్నం ఆప్నువంతి. అది ముఖ్యం. అంటే ఈ ప్రపంచంలో లభించే పంచేంద్రియ విషయాలు, మనం ఆహారం ఏది తీసుకుంటాము, ఇది బ్రహ్మముగా ఉపాసించమన్నాడు. ఉపాసిస్తే వాళ్ళకి ఏమవుతుంది? వారికి ఏది ఎప్పుడు ఎంత కావాలో అది లభిస్తుందంట. బ్రహ్మము అంటే ఏంటి? అంతా తానై ఉన్నది, సర్వము తానై ఉన్నది. సో బ్రహ్మములో అన్నీ ఉంటాయి కాబట్టి, సర్వము తానే అయి ఉన్నది కాబట్టి, ఈ జీవుడికి ఏది అవసరమో అది వాళ్ళకది లభిస్తుంది. ఇంకోటి, సర్వం అంటే ఏంటి? వీడికి అవసరమైనంత లభిస్తుంది. అవునా? అవసరమైనంత లభిస్తుంది, కోరుకున్నంత కాదు. కోరికలు మనం సృష్టించుకున్నాం. కాబట్టి ప్రపంచం అంట ఎప్పుడు
ప్రపంచం అంటే ఇదేగా అన్నం. ఆ, ఇది అందరి అవసరాలు తీర్చడానికి కావాల్సిందంతా దీంట్లో ఉంటుందంట, అన్ని అవైలబుల్. కానీ ఒక్కడి కోరికలు కూడా తీర్చలేదంట. ఎందుకు? ఒక్కడి కోరికలు ఎన్ని ఉంటాయి? కోట్లు ఉంటాయి. కానీ కోరిక పెరుగుతూ ఉంటాయి కదా. తీరవు జీవితంలో కోరికలు అన్నీ తీరినవాడు ఒకటి చెప్పండి నాకు, ఓ బ్రహ్మజ్ఞాని తప్ప ఎవరికి తీరం. కాబట్టి ఎవరి కోరికలు తీర్చలేము. అవసరాలైతే అందరి అవసరాలు తీర్చడానికి ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, భగవంతుడి ఇచ్చాడు. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఏదో నేను అనుభవించడానికి, నేను భోగించడానికే ఉంది ప్రపంచం అనుకోకూడదు. ఏదైతే లభిస్తుందో జీవుడు అదంతా ఎవరు? భగవంతుడు ఈ రూపంలో నాకు ఇలా ఇచ్చాడు. అందుకే ప్రసాదం అన్నాడు. అలా ప్రసాద బుద్ధి అన్నాడా? ప్రసాద బుద్ధి అన్నాడు. ఈ ప్రసాదం భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. స్వీకరించినప్పుడు, భావన చేసుకున్నప్పుడు వాళ్ళకి అంత తృప్తి కలుగుతుంది. అవసరాలు తీరుతున్నాయి. కావాల్సింది ఎప్పుడు ఏది అవసరమో తెలుసు. తల్లికి బిడ్డ అవసరాలు తెలీదా? అట్లా వీడి సంస్కారాలు తగ్గట్టుగా, అవునా, వీడి కర్మఫలాలు తగ్గట్టుగా ఏది రావాలో అది ప్రపంచాన్ని సిద్ధం చేసేసాడు ఆయన. ఎవరు? పరమాత్మ. ఆయనే ఉన్నాడు. అక్కడ చెప్తుంది ఏంటంటే ఎక్కడో కూర్చొని ఇవ్వటం కదా, ఆయనే ప్రపంచ రూపంలో ఉన్నాడు. సర్వవ్యాపకుడు కదా, సర్వత్రా ఉంటాడు కదా. అవునా? మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ ప్రపంచాన్ని తోసిపారేసి ఎక్కడికో చేరుకోవటం కాదు. మరేం చేయాలి? దీంట్లో ఉన్నది కూడా పరమాత్మే. కాబట్టి నామరూపాలు అనేవి బయట మనని మాయలో పడిస్తున్నాయి. కానీ ఉన్నది ఎవరు? నామరూపాలని తొడుగులో భగవంతుడే. నామరూపాలని తొడుగులో ఉన్నది ఎవరు? భగవంతుడే. కాబట్టి నామరూపాలు అనేటువంటి తెరలు అడ్డుకుంటున్నాయి. దాంతోనే సంపర్కం పెట్టుకుంటున్నాడు జీవుడు. అంతేగా, వాటిలోనే పడిపోతాం. కాబట్టి ఇది కూడా బ్రహ్మమే, అన్నం కూడా బ్రహ్మమే. పంచేంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో, అందుకే చూడండి 4వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం ఎంత ముఖ్యం. రోజు అన్నం తినేటప్పుడు చదవమంటారు కనీసం. ఏమిటది? బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ సమర్పించబడుతుంది. బ్రహ్మ ఏవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ ఇది అక్కడ చెప్పాడు. బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మణ. సో ఎవరికి వేస్తున్నారు ఈ అన్నం? ఎవరికి వేస్తున్నారు? లోపలుండే పరమాత్మ. మరి అన్నం ఎవరు? పడే నవలు పడే అన్నం, చూడబడే దృశ్యాలు, ఇవన్నీ కూడా ఈ అన్నం ఎక్కడ? ఏది? అది కూడా పరమాత్మ. అవి కూడా పరమాత్మ. సో స్వీకరించేవాడు, స్వీకరించబడేది, అర్పణం, తద్వారా జరిగేటువంటి అనుభవం సర్వం బ్రహ్మమయం. అదే చెప్పాడు. కాబట్టి అన్నమును బ్రహ్మ అంటే ప్రపంచాన్ని కూడా గౌరవించాలని చెప్తున్నాడు. మామూలుగా వైరాగ్యం వైరాగ్యం అంటే ఏం చేస్తాడు? ఇది తుచ్చం, ఇది నీచం, ఇది అల్పం అని నామరూపాలు అల్పమే, దేశకాల వస్తు పరిచ్ఛిన్నములే. కానీ దీని లోపల ఉన్నది ఎవరు? పరమాత్మ. అలా ఉపాసన చేయాలి. అన్నం బ్రహ్మోపాసతే అంటే ప్రపంచ విషయాలు కూడా పైన విషయాల రూపంలో కనిపిస్తున్నాయి, కానీ ఉన్నది ఒకడే. ఆ భావన వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఆ భావన ఒక్కటే మనిషిని ఏం చేస్తుంది? దానివల్ల ఉద్ధరిస్తుంది. అందుకే శంకరులు ఎక్కడో ఒక చోట వివేక చూడమణిలో చెప్పారు, ఎత్ర ఎత్ర మనోయాతి అంటే మనస్సు ఇంద్రియముల ద్వారా ఎక్కడెక్కడికే పోతుందో అక్కడంతా బ్రహ్మభావం చేయమంటాడు. మరి ఇక్కడ చెప్పింది అదేగా. అన్నం ఇదంతా అన్నమే, పంచేంద్రియ విషయాలు అన్నమే, మనం తినేది అన్నమే. సో ఎక్కడెక్కడికైతే ఇంద్రియాలు వెళ్ళిపోతున్నాయో, మనసు వెళ్ళిపోతుందో ఇదంతా ఏమిటి? అన్నం. అన్నం ఎవరు ఇప్పుడు? బ్రహ్మ. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి?
మానవుడి యొక్క దృష్టి చెదరదు, చెదరదు. అంతేగా, దృష్టి చెదరకుండా ఉండాలంటే ఇది ఒకటే మార్గం. ఇప్పుడు అనేక జీవుళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మధ్యస్థులు ఉంటారు. మనకి 6వ అధ్యాయంలో చెప్పాడే, నిజంగా చాలా ప్రాక్టికల్ సైన్స్ అండి భగవద్గీత. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్తు మన మేలు కోరే వాళ్ళు ఉంటారు, అవునా, పాపాత్మలు ఉంటారు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు ఉంటారు, సాధువులు ఉంటారు, అదే పనిగా దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మధ్యస్థులు ఉంటారు, ఉదాసీనులు ఉంటారు. ఉంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ పై తొడుగులు. ఈ తొడుగుల్లో ఎవరున్నారు? అది మర్చిపోకుండా వ్యవహారం చేయాలి, అది గుర్తుపెట్టుకుంటూ వ్యవహారం చేయాలి. సమదర్శనం. సమదర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే దృష్టి. దృష్టి ఆ సమమైన బ్రహ్మమును, పరమాత్మను గుర్తించడం అనేది గొప్ప సాధన, గొప్ప సాధన. అంటే వ్యక్తులే కాదు, వ్యక్తులంటే ఏంటి, మనకు విషయాల రూపంలో వస్తున్నాయి కదా, అంతేగా. సో పంచేంద్రియాల ద్వారా గ్రహించే దృశ్యాలు, శబ్దాలు, రుచులు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు? ఈ ఇన్ని రూపాలలో ఉన్నది ఒకటే పరమాత్మ. చాలా గొప్ప భావన. అప్పుడు ఏమవుతుంది అలాంటి వాళ్ళకి? సర్వం తే అన్నం ఆప్నువంతి. అప్పుడు అన్నమంతా లభిస్తుంది. అన్నమంతా అంటే ఏంటి? ఇదంతా భగవంతుడే, ఇంకా భగవంతుడు కానిదేముంది? కాబట్టి దూరం అవటం అంటూ ఉండదు. అప్పుడు అప్పుడు మెలకువగా ఉన్నంతసేపు సాధనే, అవునా? మెలకువగా ఉన్నంతసేపు సాధనే. ఎందుకు? ఇటు చూసినా ఒకటి దృశ్యాలు, శబ్దాలు, విషయాలు. మనకి పంచేంద్రియాలతో వ్యవహారం చేయకుండా ఎప్పుడున్నావు? ఎప్పుడూ చేస్తున్నావు. కాబట్టి ఏది లోపలికి వచ్చి పడ్డా ఇది స్వాహ. ఎవరికి? లోపల ఉండే పరమాత్మకి. వచ్చి పడేది ఏమిటి? పరమాత్మ. ఎవరు వేస్తున్నాడు? లోపలికి సమర్పణ చేసేవాడు కూడా పరమాత్మ. కాబట్టి అద్యతే అత్తి కదా, మనం స్వీకరిస్తున్నాము, మన దానివల్ల వ్యక్తిత్వం అనేది నిర్మాణం అవుతుంది. వ్యక్తిత్వం నిర్మాణం కదా ఎలాగవుతుంది? మనం తీసుకునే వాటి నుంచే. కాబట్టి అది మనని ప్రభావితం చేస్తుంది పూర్తిగా. కాబట్టి ఉపాసన అంటే ఏంటి? ఉపాసన అంటే ఇది నిజంగా చాలా విస్తృతమైనటువంటి దృష్టిలోంచి చెప్పారు. ఉపాసన అంటే ఏదో కాసేపు 1 గంట 2 గంటలు ఏదో పూజ చేయడమో, ఏదో నామస్మరణ చేసుకోవడమో, ఇదే ఉపాసన అనుకుంటున్నాం. కానీ ఋషి ఏం చెప్పాడు? అన్నం, ఇదంతా పంచేంద్రియ విషయాలు యావత్తు అన్నమే, అది ఉపాసన. చాలా గొప్ప సాధన, ఉపనిషత్ స్థాయిలో చెప్పింది కదా. కాబట్టి పరమాత్మ ఏకో నారాయణ అంటాం కదా. ఇది సర్వం ఖలు ఇదం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఇవన్నీ ఉపనిషత్ వాక్యాలే. సర్వం ఖలు ఇదం బ్రహ్మ అంటే ఇదంతా బ్రహ్మమే, నానాత్వం లేనే లేదు అని గంట కొట్టి చెప్పాయి ఉపనిషత్తులు. ఏది ఇదంతా? ఇదంతా అంటే ఈ మొత్తం ఇంద్రియ గోచరమైన స్థూల ప్రపంచములో ఉన్నది కూడా